నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. దత్తాత్రేయుడి అనుగ్రహం గనక పొందితే అసలు ఇంక లేనిది, కానిది అంటూ ఏమీ ఉండదు కదా! ఆయన అనుగ్రహం పొందటం అంత సులభతరమా? పొందగలమా? ఇంకేమైనా విధి విధానాలున్నాయా? అంటే సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నామండి. లేకపోతే ఇంకా రకరకాల పద్ధతుల్లో స్వామికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆయన అనుగ్రహం పొందామో లేదో గూడా తెలియట్లేదు అని అడిగేవాళ్ళు గూడా ఉంటారు. ఆయన అనుగ్రహం పొందటం ఎలా అక్క? చాలా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా స్వామి రకరకాలు చెప్తారు. దత్తతంత్రం చెప్తారు. హ్మ్. అలాగే యంత్రం చెప్తారు. మంత్రం చెప్తారు. పూజా విధానం చెప్తారు. ధ్యానం చెప్తారు. క్రియాయోగము ముందుగా దత్తాత్రేయ స్వామికి. అలా రకరకాలుగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. హ్మ్. అలాగే వాళ్ళ ఇంట్లో ఎదురుగా అంటే హ్మ్. యంత్రం అనేది పూజ రూమ్‌లో పెట్టుకోవచ్చు. అవునక్క. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్, ఈవిల్ ఫోర్సెస్ ఉండేవాళ్ళు హ్మ్. యంత్రాన్ని ఇంటికి ఎదురుగా సూర్యకిరణాలు తాకేలాగా ఓకే. పెట్టుకోవాలన్నమాట. ఓకే. హ్మ్. అలా కొన్ని కొన్ని ఇళ్ళలకి అసలు సూర్యకిరణాలే పడవక్క. సూర్యకిరణాలు పడలేదు అనంటే, ఏ హ్మ్. ఇంట్లో అయితే గాలి, వెలుతురు, సూర్యకిరణాలు పడవో ఆ ఇంట్లో గ్యారంటీగా బ్లాకేజెస్ ఉంటాయి. హ్మ్. 100% చెప్తాను. హ్మ్. అంటే అస్సలు గాలి, వెలుతురు అంటే హ్మ్. వాస్తు అంటే ఏంటి? గాలి, అవును. వెలుతురు అవును. సరిగ్గా ఉండాలి. అవును. అలా ఉంటేనే హ్మ్. బావుంటుందన్నమాట. కరెక్ట్. అయితే ఇంటికి ఎదురుగా పెట్టుకోవచ్చు. అంటే ఎంటర్ అవుతున్నప్పుడు హ్మ్. గుమ్మానికి ఎదురుగా హ్మ్. సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో ఆ హ్మ్. ప్లేస్‌లో ఈ యంత్రాన్ని పెట్టుకోవాలి. హ్మ్. ఓకే. ఇది బాగా ఎనర్జైజ్ అవుతుంది. హ్మ్. దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రము. ఓకే. దీనివల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటుంది. హ్మ్. దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికితో పాటు హ్మ్. ఈ నెగెటివ్ ఎనర్జీస్ అనేవి దూరం అవుతుంది. ప్రాస్పెరిటీ ఉంటుంది. ఆరోగ్యము, అలాగే అన్ని నాలెడ్జు హ్మ్. ఏది కావాలంటే అది స్వామి మనకు హ్మ్. ప్రసాదిస్తారనమాట. హ్మ్. అంటే ఇంకా తొందరగా అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఈ యంత్రాన్ని తీసుకొని హ్మ్. చక్కగా శుద్ధి చేసి హ్మ్. అభిషేకం జేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. పంచామృతాలతో అభిషేకం జేసుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి అభిషేకం జేసుకుంటే సరిపోతుంది. రైట్. ఎందుకంటే పౌర్ణమి అనేది ముఖ్యమైన తిథి. అవును. అలాగే గంగాజలంలో ముందుగా కడిగేసుకొని, హ్మ్. తర్వాత దీని పూజా విధానం ఉంటుంది. అది గూడా మనం చెప్దాం ఇంకో హ్మ్. ఎపిసోడ్‌లో. హ్మ్. ఏ మంత్రాలతో చేయాలో, పూజా విధానం ఎలా ఉంటుందో హ్మ్. పెట్టి ఎదురుగా దాని ఎదురుగా కూర్చొని మంత్ర జపం జేసుకోవాలి. రైట్. ఎక్కడ దొరుకుతుందక్క ఈ యంత్రం? ఈ యంత్రం ఇప్పుడు మనం ప్రత్యేకంగా హ్మ్. మన దత్తపీఠం నుంచి మనం తయారు చేస్తాం. ఓహ్! ఓకే. దత్తాత్రేయ స్వామివారి హ్మ్. మహాసిద్ధి యంత్రము. ఓకే. ద దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రం. ఆ! ఓకే. హ్మ్. దత్తాత్రేయ మహాసిద్ధి యంత్రం. హ్మ్. హ్మ్. దత్తాత్రేయ స్వామివారిదే ఆ పేరనమాట సో, ఆయన మహాసిద్ధి యంత్రం. అనుగ్రహాన్ని పొందటానికే కాదు, నెగెటివ్ ఎనర్జీస్ నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడుతుందంటున్నారా? నెగెటివ్ ఎనర్జీస్, హ్మ్. బ్లాకేజెస్, బ్లాకేజెస్. లైఫ్‌లో ఏమీ జరగట్లేదు, మాకు హ్మ్. సక్సెస్ లేదనుకునే వాళ్ళకి అన్ని విధాలుగా గూడా పనికొస్తుంది ఈ దత్తాత్రేయ స్వామి యంత్రం. రైట్. రైట్. మాకు ఉట్టి మంత్రం వల్ల సాధ్యం గాదు అనుకునే వాళ్ళు యంత్రం వల్ల సాధ్యమవుతుంది అని. హ్మ్. హ్మ్. అంటే అందరూ నేను మంత్రాలు చేయలేము అమ్మా హ్మ్. అనేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అలా ఈ యంత్రం పెట్టుకొని మీకు ఏదో ఎప్పుడో సమయం నెలకొకసారి పౌర్ణమి రోజు పూజ చేసుకుంటున్నా, ఈ యంత్రం మళ్ళీ ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. యంత్రాలకి మెయిన్ ఏం కావాలి? ఎనర్జీస్ కావాలి. హ్మ్. అలా ఎనర్జైజ్ చేస్తూ ఉండాలి. ప్రతి పౌర్ణమికి కూడా మళ్ళీ గంగాజలంలో పెట్టి చంద్రకిరణాలు పడేలాగా. హ్మ్. ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి. హ్మ్. పౌర్ణమి రోజు మాత్రం చంద్రకిరణాలు పడాలి. రైట్. ఎందుకంటే పౌర్ణమి తిథి దత్తాత్రేయ స్వామికి చాలా సంబంధం ఉంటుందన్నమాట. రైట్. ఎటువంటి మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉన్నా, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నా, బ్లాకేజెస్ మీ జీవితంలో ఉన్నా, అనారోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ముఖ్యంగా అన్నిటికంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి నువ్వు అడిగావు కాబట్టి, హ్మ్. అనుగ్రహం కోసం ఈ యంత్రాన్ని పెట్టుకోవచ్చు. పూజ రైట్. గదిలో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. యంత్రం అనేది ఇంట్లో ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఎంతో కొంత నియమం కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది అని అంటారు. అవును. ఎటువంటి నియమాలు ఉండాల్సి ఉంటుంది యంత్రం ఉంటే? యంత్రం ఉంటే అంటే, ఇప్పుడు కొన్ని యంత్రాలుంటాయి. ఇప్పుడు నాన్ వెజ్ వండకుండా అయితే ఇళ్ళల్లో ఉండరు. హ్మ్. అలాంటి రోజెళ్లి యంత్రాల్ని తాకకూడదు. తాకూడదు. హ్మ్. తాకకూడదని హ్మ్. చెప్తామనమాట. హ్మ్. చాలా పద్ధతి ప్రకారము ఉండాలి. హ్మ్. ఈ నాన్ వెజిటేరియన్ తినేసి వెళ్లి యంత్రాల్ని ముట్టుకోవటం అనేది మంచిది కాదు. రైట్. రైట్. హ్మ్. ఏమీ కాదు హ్మ్. అని చాలా మందికి తెలీదు గదా! ఎళ్లి హ్మ్. ముట్టుకుంటూ ఉంటారు. హ్మ్. అలాంటప్పుడు దయచేసి ముట్టుకోకూడదు యంత్రాల్ని. హ్మ్. చాలా దూరంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి యంత్రాలనేవి. హ్మ్. రైట్.
ఆ ఒక్క నియమం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా ఇక పాటించాలి. ఋతుక్రమంలో ఆడవాళ్ళు డెఫినెట్ గా అక్కడికి వెళ్ళకపోవడం అవన్నీ ఎట్లాగో తెలిసిందే. అవునవును. ఉమ్, అలాంటప్పుడు అసలు ఋతుక్రమాలన్నప్పుడు అస్సలు ముట్టకూడదు. ఉమ్, ఉమ్, ఎలాగో మీ పిల్లలో, మీ వారు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళ చేత మీరు పూజ ఉమ్, చేపించుకోవచ్చు. ఉమ్, తాకాలన్నా, తీయాలన్నా వాళ్ళని తీయమని పెట్టొచ్చు. ఉమ్, ఆ విధంగా చేసుకోవచ్చు. ఉమ్. ఋతుక్రమాలప్పుడు మాత్రం అసలు తాకూడదు. అక్క అయితే మంత్రం కూడా ఇప్పుడు ఈ యంత్రం పెట్టుకున్న వాళ్ళు ఏ మంత్రం చదవాలి అనేది నెక్స్ట్ వీడియో కాకుండా ఇక్కడే చెప్పేద్దాం అక్క. తప్పకుండా మళ్ళీ పద్మిని. వెతుక్కోవాలండి మాకు దొరకదండి అని పాపం ఇబ్బంది పడతారు. అవును. చెప్పేస్తారా? తప్పకుండా చెప్తాను. ఆ, అయితే చెప్పాను గదా! ముందు గంగాజలంతో శుభ్రం చేసుకొని, ఉమ్, షోడశోపచార పూజ చేసుకొని, ఉమ్, తర్వాత మంత్రం ఆవాహన చేసుకోవాలి ఇప్పుడు గూడా ఉమ్, దత్తాత్రేయ స్వామిని. ఉమ్, ఆవాహన చేసుకొని వీటన్నిటికంటే ముందు గణపతి పూజ ఇంపార్టెంట్. ఉమ్, గణపతిని తలవకుండా ఏ యంత్రాన్ని ఆ, గూడా ఆవాహన ఉమ్, చేయకూడదనమాట. ఉమ్, గణపతి పూజ చేసుకొని, తర్వాత స్వామి షోడశోపచార పూజ. దానికంటే ముందు యంత్రం రాగానే గంగాజలంతో శుభ్రం జేసి, ఉమ్, ఎలాగో మనం పూజ చేపించే ఇస్తాం. ఉమ్. యా. మనం దాన్ని ఎనర్జైజ్ చేసి ఉమ్, పీఠంలో పూజలు చేయించే ఇస్తాం రైట్, ఈ యంత్రాన్ని. రైట్. అందుకే వీళ్ళకి చాలా ఈజీ విధానం చెప్తున్నాం. ఉమ్, మళ్ళీ గణపతి పూజ చేసి, ఉమ్, షోడశోపచార పూజ చేసి, దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరాలతో ఉమ్, ప్రతి అష్టోత్తరానికి ముందు ఓం ద్రాం దత్తాత్రేయ నమః ఉమ్, తో కలిపి ఉమ్, ఒక్కొక్క అష్టోత్తరం. ఉమ్. ఒకవేళ ఓం దత్తాత్రేయాయ నమః, అనే ఓం నామం ఉంది. యోగదీశాయ నమః ఉమ్, అంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం యోగదీశాయ నమః, ఉమ్, ఓం శివదత్తాయ నమః, ఉమ్. ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం శివదత్తాయ నమః అలా. అని చదవాలి. ఓకే, అలా. ఓకే. సంపుటీకరణలా చేసుకోవాలి. అలా చేసుకోవాలి. ఉమ్, అలా అష్టోత్తరంతో పూజ చేసుకొని, తర్వాత ఏదైతే మంత్రం ఇప్పుడు నేను చెప్తానో దాన్ని జపం చేసుకోవాలి. ఉమ్, ఉమ్. చెప్పండి రోజు అక్క కూడా మంత్రం. అనుగ్రహం. ఉమ్, అయితే పద్మిని ఆ, దీంతో పాటు షోడశోపచార పూజ అయిన తర్వాత ఉమ్, ఓం దత్తాత్రేయ లం పృథ్వీ తత్వాత్మకం అని గంధాన్ని సమర్పించాలి. ఉమ్, అంటే పంచభూతాలకి. ఉమ్, ఓం దత్తాత్రేయహం ఆకాశతత్వం అని పుష్పం సమర్పించాలి. తర్వాత ఓం దత్తాత్రేయం అని వాయువుకి ఉమ్, వాయువుకి ధూపం సమర్పించాలి. ఉమ్, అంటే గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, పృథ్వీకి అంటే భూమికి గంధం, ఉమ్. ఆకాశానికి పుష్పం. పుష్పము, ఉమ్, తర్వాత వాయువుకి ధూపము, ధూపం. తర్వాత శ్రీ దత్తాత్రేయ రం దీపం, ఉమ్, రమ్మంటే దీపం. దీపం రం, తర్వాత శ్రీ దత్తాత్రేయ వం అని అమృత నైవేద్యం చూపించాలన్నమాట. ఉమ్, పంచభూతాలకు కూడా మనం ఉమ్, ఈ విధంగా చేయాలన్నమాట. తర్వాత శ్రీ దత్తాత్రేయ సం సర్వాత్మకం తాంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయామి ఉమ్. అని ఈ విధంగా పంచపూజ చేయాలి. సం తాంబూలం అంటే కంపల్సరీ. తాంబూలం. ఉమ్, తాంబూలాన్ని సమర్పించాలి. ఉమ్, తర్వాత దత్తాత్రేయ స్వామి మూల మంత్రం చెప్పాం కదా. ఉమ్, ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని, ఉమ్, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని ధ్యానం చేయాలి ఉమ్, కొద్దిసేపు. ఉమ్, ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రాణ మంత్రం చెప్తాను, హరిం దత్తం ఆత్రేయం సిద్ధం బ్రహ్మ విద్యాం అనుకోవాలి. ఉమ్. ఓకే. అనుగ్రహం కోసం ఉమ్, ఒక 11 సార్లు అనుకోండి. హరిం దత్తం ఆత్రేయం సిద్ధం బ్రహ్మ విద్యాం అనుకోండి. ఉమ్, తర్వాత దత్త గాయత్రి ఉమ్, ఇది ఒక 10 సార్లు అయినా చేయాలి. ఉమ్, మంత్రజపం అంతా అయిన తర్వాత. ఉమ్, ఇప్పుడు మంత్రజపం ఏ మంత్రంతో చేయాలో చెప్తాను. అది ఓం అం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ నమః. ఉమ్. ఓకే, ఓం అం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ నమః. ఓకే, ఓం అం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ నమః ఓకే. అని చేసుకోవాలి. తర్వాత దత్త గాయత్రి ఒక 10 సార్లు చేసుకోవాలి. ఉమ్, దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీసాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ అని రైట్, చేయాలి. రైట్. ఈ ఈ మంత్రాలు విధంగా కూడా నేను పంపిస్తాను. రైట్, మనం డిస్ప్లే చేయొచ్చు. తప్పకుండా. ఈ రైట్ విధంగా అక్క. ఈ విధంగా చేసుకుంటే డెఫినెట్ గా సిద్ధి యంత్రం ఏదైతే ఉందో దాని పవర్ అనేది చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్కరికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తెలుస్తుంది. ఉమ్, ఇక ఈ మంత్రం ఎలా చేయాలి అని అంటే ఎక్కువగా దాని ఒక పోస్టర్ కూడా నేను పంపిస్తాను. ఉమ్, దత్త మంత్రం చేసే పోస్టర్ వజ్రాసనంలో కూర్చొని ఉమ్, 2 చేతులు ఇలా పెట్టుకొని ఉమ్. ముందుగా ధ్యానం చేసి తర్వాత మీ కంఫర్టబుల్ గా కూర్చొని మంత్ర జపం చేయండి. రైట్, ముందు ధ్యానం చేసేటప్పుడు మాత్రం వజ్రాసనంలో కూర్చొని రైట్. ఆ యంత్రం కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. బుక్ చేసుకుంటే అఫోర్డబుల్ గానే ఉంటుందక్క. ఎఫోర్డబుల్ గానే ఉంటుంది మనకి. రైట్. పీఠం నుంచి అందించడం జరుగుతుంది. అవును. రైట్ అక్క. చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.